నలుగురు చూస్తే ఏమనుకుంటారు? లే లే ఇక్కడి నుంచి. ఆగు. అసలు దీనంతటికి కారణం నువ్వే. గగన్ గారితో చెప్పి నన్ను ఇంట్లో నుంచి బయట గెంటించింది నువ్వే. నేను చెప్పడం ఏంటి? గగన్ బావకే నువ్వు ఇంట్లో ఉండడం ఇష్టం లేక అందుకే బయటికి పంపిస్తున్నాడు. ఆహా, నేను ఇష్టం లేనప్పుడు ఆ మండపంలో అందరి ముందు నా మెడలో తాళి కట్టి తీరుతానని ఎందుకు మాటిచ్చాడు? అలా మాటివ్వడం వల్లే కదా మా అన్నయ్య ధ్రువ పూరి మెడలో తాళి కట్టాడు. ఇప్పుడు అవసరం తీరిపోయిన తర్వాత నన్ను కూరలో కరివేపాకులా తీసి పారేస్తారా? నాకు న్యాయం జరిగేంత వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. ఇప్పుడే మీడియా వాళ్ళకి ఫోన్ చేస్తాను. అందరూ వస్తారు. ఇక్కడ జరిగేదంతా మొత్తం కవర్ చేస్తారు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే దాని ఫలితం ఎలా ఉంటుందో మీ అందరికీ చూపిస్తాను. మై గాడ్, ఇదేంటి మీడియా అంటుంది? మళ్ళీ అనవసరంగా నా గురించి న్యూస్ ఏమైనా బయటకు వస్తుందా? ఏదైనా అటు ఇటు అయితే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది కదా. ఏం చేద్దాం? నువ్వు లే ఇక్కడి నుంచి. అమ్మా, ఏంటమ్మా ఇది? తారా ఏం మాట్లాడుతుంది? అమ్మా, మీడియా వాళ్ళు వస్తే మీ గురించి, నా గురించి, మన ఫ్యామిలీ గురించి న్యూస్ హెడ్లైన్స్లో రాస్తారు. అప్పుడు మన ఇంటి పరువు పోతుంది కదా. అప్పుడు ఏం చేద్దాం? అంటే నిజంగానే మీడియా వాళ్ళు వస్తారంటావా? అమ్మా, ఫోన్ చేస్తే వస్తారు కదమ్మా. వాళ్ళకి న్యూసే కావాలి కదా. హలో, జీ న్యూస్. అమ్మా, అదిగో అమ్మా, ఆల్రెడీ ఫోన్ చేసేసింది. అయ్యో, అప్పుడే జీ న్యూస్ వాళ్ళతో చెప్పేసింది. వాళ్ళొక్కలే రారమ్మా, మిగతా ఛానల్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. అందరూ రై రై అంటూ కార్లు వేసుకొని వచ్చేస్తారమ్మా, ప్లీజ్. అమ్మా, అంత మీడియా ఛానల్స్తో పెద్ద హడావిడి అయిపోతుందమ్మా. అమ్మా, మనకి ఇవన్నీ అవసరం ఉందా చెప్పు? పోతే పోనీ అన్నయ్య. అయినా ఇలాంటి వాళ్ళని ఇంట్లో ఉంచుకోవడం కంటే మన ఇంటి పరువు పోవడమే ఉత్తమం. ఏం ప్రాబ్లం లేదు. ఎంతమందిని పిలుస్తుందో అంతమందిని పిలవమను, చూసుకుందాం. నువ్వు ఊరుకో పూరి. ఈ ఇంట్లో ఇంతకాలంగా ఈ ఇంటి గౌరవాన్ని కాపాడుకుంటూ వచ్చింది అమ్మ. ఆ అమ్మ గురించైనా ఒకసారి ఆలోచించవా? వద్దు, మీరు అసలు ఏం మాట్లాడకండి. ఏంటి బావా నువ్వు ఇంతగా భయపడుతున్నావు? అసలు గగన్ బావంటే ధైర్యానికి, సాహసానికి మారు పేరు. నువ్వేంటి ఇలా పిరికి వాళ్ళ ప్రవర్తిస్తున్నావు? బావా, నువ్వు గగన్ బావా అన్న విషయం మర్చిపో. అమ్మా, లుక్, నాకు వీళ్ళందరి మాటలు అనవసరం. నువ్వే చెప్పు, ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వే చెప్పు. మీడియా వాళ్ళు ఇంటి మీద పడిపోయి మన పరువు తీసుకోవాలా, లేక తారని ఇంటి లోపలికి తీసుకెళ్లాలా? చెప్పమ్మా. అమ్మా, మనకి టైం లేదమ్మా. మీడియా వాళ్ళు వస్తారు. మీడియా వాళ్ళు వస్తే ప్రాబ్లం అవుతుందమ్మా. అంతే అంటావా? సరే, ఈ మాత్రం దానికి వార్తల్లోకి ఎక్కడెందుకు? లోపలికి రమ్మని చెప్పు. ఈ సమస్యను ఏదో ఒక రకంగా మన ఇంట్లోనే పరిష్కరించుకుందాం. అత్తయ్య, ఏంటత్తయ్య మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? తార ఇంట్లో ఉంటే ఈ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మీకు బాగా తెలుసు కదా. తెలిసి ఎలా లోపలికి రమ్మంటున్నారు? మరింకేం చేయమంటావమ్మా? పరిస్థితులు చేదాటిపోయి మన పరువు అందరిళ్ల ముందు న్యూస్ పేపర్గా పడిపోవడం కంటే తార మన ఇంట్లో ఉండటమే మంచిది. తను మనకు భారమైనా భరించక తప్పదు. అయ్యో, అది కాదత్తయ్యా. పోన్లేమ్మా, నాకు ఇప్పటి వరకు వీడు గగన్ కాదేమో అన్న చిన్న అనుమానం ఉండేది. ఇప్పుడు తారా సామాను బయట పడేసి తనను కూడా ఇంటి బయటకు గెంటేయడంతో నా అనుమానం పూర్తిగా పోయింది. ఇక ఆ విషయం గురించి నాకు ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు మన ఇంటి పరువు ముందు ఇదంతా చిన్న విషయమే. ముందు ఆ గొడవ ఆపాలి. కరెక్ట్. చెప్పండి, మిగతా ఛానల్స్ కి కూడా ఫోన్ చేయమంటారా? వద్దు అమ్మా. అమ్మా, వద్దమ్మా, వద్దు. నువ్వు లోపలికి వచ్చేసే.
నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాం. నిజంగానే మనస్ఫూర్తిగానే చెప్తున్నారా లేక మీడియా వాళ్ళు వస్తున్నారని భయపడి చెప్తున్నారా? లేదమ్మా, మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. నువ్వు రా, లోపలికి రా. అమ్మా ఏంటమ్మా అయినా నువ్వు ఇలా భయపడుతున్నావేంటి? నువ్వు నోరు మూసుకో. నీకేం తెలీదు. దీనికి ఏదో ఒక పరిష్కారం తర్వాత చూద్దాం. నువ్వు రామ్మా, లోపలికి వెళ్దాం. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు లోపలికి రా. ఆ, ఛ! దీన్ని ఇంట్లో నుంచి బయట పంపిద్దాం అనుకుంటే అది మళ్ళీ ఇంట్లోకే వచ్చింది. ఏమైనా సరే నేను మాత్రం దాన్ని వదిలిపెట్టను. చూసారా, మీ అత్తయ్యకి నా మీద ఉన్న డౌట్ క్లియర్ అయిపోయింది. ఓవర్ యాక్షన్ చేయకు. అత్తయ్యని అలా భయపెట్టి కన్విన్స్ చేసి తారుని ఇంట్లోకి తీసుకెళ్లేలా చేసింది కూడా నువ్వేనని నాకు తెలుసు. నేనేం అత్తయ్యలా అమాయకురాల్ని కాదు. మీరు అమాయకురాలు కాదు అన్న విషయం నాకెప్పుడో తెలుసు. అందుకే కదా నేనెంత ఫ్లోట్ చేయడానికి ట్రై చేసినా మీరు పడట్లేదు. చూడు, అలాంటి పర్సనల్ టాపిక్స్ మాత్రం నా దగ్గర తీసుకురావద్దు. అసలు నా గగన్ బావకి నీకు ఏ మాత్రం పోలికుండట్లేదు. నాకు దినదిన గండలా తయారైంది. కానీ ఇది ఇలాగే ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం దొరికిపోతాం. ఇంకా లాభం లేదు. మా గగన్ బావ ఎలా ఉంటాడు, ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా నడుస్తాడు, ఏ క్షణంలో ఎలా ఆలోచిస్తాడు, ఇవన్నీ నేను నీకు నేర్పిస్తాను. ఆ నువ్వు పూర్తిగా నా బావలా మారాలి. అప్పుడే ఎవరికి అనుమానం రాదు. నో వే. ఏంటి, నేను పూర్తిగా గగన్లా అయిపోవాలా? కొంతకాలం మాత్రమే. మా సమస్యలన్నీ సాల్వ్ అయ్యే వరకు నువ్వు గగన్ బావలాగే ఉండాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే నేను ఆకాష్ అనే విషయం ఏం మర్చిపోవాలా? రేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా గగన్ లాగే బిహేవ్ చేస్తే ఆకాష్ ఏమైపోవాలి? నా డ్రీమ్స్, నా కలలు, రాక్ స్టార్ ఏమైపోవాలి? నేను మళ్ళీ డాన్స్ చేయగలనా? నా ఫ్యాన్స్తో మళ్ళీ కనెక్ట్ అవ్వగలనా? ఏం పర్వాలేదు. మీరు డాన్సర్గా ప్రూవ్ చేసుకుని మీ అగ్రిమెంట్ మీద సంతకాలు చేసి మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యేలా నా వైపు నుంచి నేను మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను.